తీసుకొచ్చారు, క్లూస్ టీమ్స్ తీసుకొచ్చారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళని తీసుకొచ్చారు. వెంట ప్రతి బ్యాగ్, ప్రతి పీస్, చెప్పు, రక్తం చుక్కలు, బాడీ పార్ట్స్ ఏ ఉంటే అవన్నీ కూడా జాగ్రత్తగా బ్యాగ్లలో పెట్టుకొని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిజంగా ఏమైనా అయి ఉంటే కింది లోతట్టు ప్రాంతాలను కూడా అందులో అప్పటికే 10 నుంచి 11 టీఎంసీల వాటర్ ఉంది అందులో, పెద్ద వాటర్ బాడీ అది. అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాలకు ఏం వార్నింగ్ లేకుండా ఒక్కసారి వరద వస్తే లోతట్టు ప్రాంతాలకు జలమైంది, ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. సో అలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ను నేను మొన్న ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన పేరు నేను చెప్పాలని అనుకోవట్లేదు, ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్, అదే ఏరియాలో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఏమైందంటే ఏమున్నా సార్, ఏం కాలేదు సార్, మీరు ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా, ఏమన్నా సీజ్ చేశారా, ఏమైనా శాంపుల్స్ తీసుకున్నారా అంటే ఏమీ చేయలేదు. సో నేను ఎందుకు అంటున్నా అంటే ఆ రోజు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు, లేకపోతే ఇంకో పార్టీ అధికారంలో ఉన్నది కాదు. ఒక పోలీస్ ఆఫీసర్గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఇవన్నీ తీసుకురావాలి అనేది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో కూడా ఉంది. ఏదైనా మనం చేయాలి. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ ఉన్నా లేకపోయినా ఒక బ్లాస్ట్ అనేది జరిగితే, ఒక బ్లాస్ట్ పెద్ద ఎత్తున శబ్దాలు వస్తే డెఫినెట్ గా. కానీ మీరు బండి సంజయ్ కాల్ డేటా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాల్ డేటా, రేవంత్ రెడ్డి కాల్ డేటా చూడమంటారు, ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించమంటారు. అది నమ్మశక్యంగా ఒక సినిమాటిక్ గా కనిపించట్లేదు. నేను చెప్తాను, ఎందుకంటే వాళ్ళే బాంబులు పెట్టి పేల్చి వాళ్ళే ప్రభుత్వాన్ని దింపాలని నెక్స్ట్ రాహుల్ గాంధీ అక్కడ సందర్శనకు వెళ్ళి, నేను ఒక్క నిమిషం కళ్యాణ్ గారు, నేను వాళ్ళు బాంబులు పెట్టుంటారేమో అని అనుమానం, వాళ్ళు బాంబులు పెట్టించారు అని చెప్పి నేను చెప్పలేదు. ఆధారాలు, ప్రవీణ్ కుమార్ ఆధారాలు లేకుండా మాట్లాడాడు. నేను ఒక డిడక్షన్ అప్రోచ్ లోనే, నేను ఒక థీరీ ప్రకారమే నేను ఈ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళాను. ఎవరు అనేది పక్కన పెడితే బాంబులు పెట్టారని నమ్ముతున్నారా మీరు? నమ్ముతున్నాను. అందుకొరకే నేను అది అథెంటిక్ గా చెప్పాను. ఎవరు పెట్టారనేది పక్క పెట్టాను. అది నేను ఎట్లా చేయాలని నేను తర్వాత మీరు ప్రశ్న ఎలాగ అడుగుతారు నేను చెప్తాను. సో అది జరిగినప్పుడు ఆ నేర స్థలాన్ని మొత్తం సీజ్ చేయాలండి. సీజ్ చేసిన తర్వాత డాగ్ స్క్వాడ్ను, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను, పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చినాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను, అదేవిధంగా క్లూస్ టీమ్ను, ఇంకెవరైనా అత్యంత అధునాతన ఎక్స్పర్ట్స్ ఎవరు ఉంటే వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ఎర్త్ శాంపిల్స్ తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ పైర్స్ అంటారు, మనం కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే పిల్లర్స్ అంటాం. ఆ పిల్లర్స్ దగ్గర నుంచి పిల్లర్ నెంబర్ 20, పిల్లర్ నెంబర్ 19, పిల్లర్ నెంబర్ 21 వాటన్నిటి నుంచి డ్రిల్ చేసి తీసుకోవాలి. క్రాక్ ఎక్కడైతే వచ్చిందో ఆ క్రాక్ దగ్గర నుంచి అంతా కూడా శాంపిల్స్ అవన్నీ కూడా తీసుకొని వాటన్నిటికి జాగ్రత్త తీసుకొని, అది సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తావా, లేకపోతే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ పంపిస్తావా, ఇంకేదైనా అత్యంత ఆధునికమైన ఎక్స్ప్లోజివ్ ల్యాబొరేటరీ అది ఉంటే అక్కడికి పంపిస్తావా, నువ్వు పంపించాలి. అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ రీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రీడింగ్స్ అన్ని తీసుకోవాలి. అదేవిధంగా తక్కువ తీవ్రత ఉన్న భూకంపం ఏమైనా అక్కడ వచ్చిందా, ఎందుకంటే బ్లాస్ట్ జరిగినప్పుడల్లా కూడా భూమి కంపిస్తుంది. భూమి కంపించినప్పుడల్లా రిక్టర్ స్కేల్ మీద వస్తుంది వేవ్స్. ఆ వేవ్స్ ఏమైనా వచ్చినాయా లేదా అనే సీస్మిక్ డేటా కూడా పోలీస్ ఆఫీసర్ చేయాలి. కానీ ఇప్పటికి కూడా ఆ ఎఫ్ఐఆర్ కేవలం ఎఫ్ఐఆర్గానే మిగిలిపోయింది. నేను అడిగిన పోలీస్ ఆఫీసర్, ఏమండి ఈ కేసును ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేశారా అంటే, ఇది తప్పు కేసు అని క్లోజ్ చేశారా? లేదు. పోనీ ఇది ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేశారంటే, ఆధారాలు సరిపోయినంతగా లేదు కాబట్టి ఈ కేసును ఎట్లా క్లోజ్ చేస్తలేదు, ఈ కేసును పరిశోధించలేకపోతున్నాము అని చెప్పారా? లేదు. రెండోది ఛార్జ్షీట్ వేశారా? లేదు. మరి ఏమైంది? అండర్ ఇన్వెస్టిగేషన్. 2021 అక్టోబర్ 22 నాడు బుక్ అయింది. 2025 ఆగస్టు 17వ తారీఖు నాడు వరకు కూడా అది అండర్ ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. నేను అక్కడ తప్పుపడతాను. ఇంకా మీరు రెండోది ఎందుకు అసలు మీకు అనుమానం వచ్చిందని మీరు అడిగితే నేను చెప్తాను. మీరు ఎట్లా గుర్తించారు అంటే, కింద ఏదో ఇసుక ఉందని, కరెక్ట్ కన్స్ట్రక్షన్ లేదని, అలా కదిలిన పియర్స్ అని, దానివల్లే సౌండ్స్ వచ్చాయని కూడా కొంతమంది చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక బిల్డింగ్ నేను చాలా బిల్డింగ్స్ కూలిపోయినప్పుడు మేము కూడా బేగం బజార్లో కొన్ని బిల్డింగ్స్ కూలిపోతుంటాయి. తర్వాత ఓల్డ్ సిటీలో అప్పుడు నిజాం కాలంలో కట్టిన బిల్డింగ్స్ కూడా కూలిపోతుంటాయి. పెద్ద ఎత్తున శబ్దాలు చేసి కూలిపోవు. కేవింగ్ ఇన్ అంటారు. ఒక స్ట్రక్చర్ కేవ్ అయినప్పుడు ఇట్లనే సైలెంట్గా క్లేవ్ అవుతుంది. ఎప్పుడైతే ఒక ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టినప్పుడే డిటోనేటర్ అనేది పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ అవుతుంది. వితిన్ మిల్లీ సెకండ్స్ అందులో ఉండే ఎక్స్ప్లోజివ్, చిన్న ఎక్స్ప్లోజివ్ అయినా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు శబ్దం వస్తుంది. అట్లా ఒక 10-15 డిటోనేటర్స్ పెట్టి చిన్న జిలాటిన్ స్టిక్స్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పాండ్ అయ్యి అక్కడ ఎయిర్ అంతా కూడా ఎక్స్పాండ్ అయ్యి పెద్ద ఎత్తున కూడా శబ్దాలు వస్తాయి. అంతే తప్ప ఇప్పుడు ఈ బిల్డింగు కూలిపోతుంది అని అంటే అది క్రాక్స్ వచ్చి సడన్గా ఎట్లా పడిపోతుంది. పడిపోయినప్పుడు శబ్దాలు వస్తుంది. అక్కడ పడిపోలేదు కదా, ఏం పడిపోలేదు, వాటర్ అట్లనే ఉంది.
మీకు అర్థమైంది అక్కడ వాటర్ అట్లనే ఉంది. వాటర్ ఆ క్రాక్ నుంచి బయటికి రావడమో లేకపోతే పిల్లలని బడా కూలిపోయి క్రస్ట్ గేట్లని ఒకదాని మీద ఒకటి పడిపోవడం అట్లనే జరగాలి అక్కడ.